కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు. గాజువాకలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు పల్లా శ్రీను. కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపాలెం మండలం కోమరలంక గ్రామంలో వేమన ఝాన్సీ కుల వివక్షకు గురి. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఇసుకను ప్రజల వద్దకు తీసుకొచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 68వ వార్డు మింది గ్రామంలో ఇసుక సరఫరా కేంద్రాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక ఎంఆర్ఓ శ్రీవల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుకను అందించడం జరుగుతుందన్నారు. విశాఖపట్నం జిల్లాలో గాజువాక, అరిలోవ, భీమిలి ప్రాంతాల్లో ఇసుక సరఫరా కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఈ కేంద్రాల ద్వారా టన్ను ఇసుక 1000 రూపాయలకి అందిస్తున్నామన్నారు. అలాగే ఇసుక కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా గానీ లేదంటే నేరుగా ఇసుక సరఫరా కేంద్రం దగ్గరికి వచ్చి తీసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో 68వ వార్డు ఇన్ఛార్జ్ గుడివాడ లతీఫ్, గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ ప్రార్థ సర్ది మరియు గాజువాక ఎంఆర్ఓ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుకెళ్ళి పండుదంటే మామూలు వేస్తారు. సార్ చూడు పైకి చూడు పైకి చూడండి సార్ ఒకసారి సార్ సార్ కట్ చేయొద్దు సార్ ఒకసారి ఓకే ఓకే కట్ చేయండి. ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఇసుక డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది అంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులు ఇది ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ ఒకటి గాజువాక, అలాగే ఆరిలోవ, ఇంకొకటి భీమిలి. ఎక్కడైతే ఇసుక డ్రై ఏరియాస్ అంటున్నారు, ఇసుక దొరకనటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకి చెరువులు కానీ గడ్డలు కానీ లేవు కనుక ఈ ప్రాంతంలో డ్రై ఏరియాస్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ ఈ డిపోస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోస్ అన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా, అంటే ఒక కొన్ని నిబంధనలకి ఎవరైతే పాటించారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక టన్నుకి 1000 రూపాయలే. గతంలో అయితే అవి 2000, 2000 దాకా పై కూడా వెళ్ళింది, 1500, 2000. అలా కాకుండా ఏ సీజన్లో అయినా సరే 1000 రూపాయలకే ఇక్కడ టన్ రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. కనుక ఇది ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అని చెప్పేసి మరి మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ ఉండకూడదు, భవన నిర్మాణం కాని కార్మికులు ఇబ్బంది పడకూడదు, అలాగే భవన నిర్మాణం చేసుకున్నటువంటి యజమానులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకు అభిష్టం మేరకే ఈ డిపోలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే దీనివల్ల కొంత ప్రభుత్వానికి నష్టం ఉన్నా సరే, ఎందుకంటే ఇదివరకు రాయల్టీ కలెక్ట్ చేసేవారు, సీనరేజ్ అని చెప్పి రాయల్టీ అని చెప్పేసి ఇవి కలెక్ట్ చేసేవారు. కానీ ఆ రాయల్టీ కానీ సీనరేజ్ కానీ ఏమన్నీ లేకుండా ప్రజలకి, ఎందుకంటే నిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఉంది కనుక ఇవి నిర్మాణదారులకు కానీ లేకపోతే భవన నిర్మాణ కార్మికులకు కానీ వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఈ డిపోలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.
అలాగే ఎక్కడైనా సరే మీకు బ్లాక్ మార్కెటింగ్ అనేది అనడానికి తావు లేకుండా, ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్ మార్కెటింగ్ చేశారు అన్నా సరే మీరు మాకు చెప్పొచ్చు. కానీ ఈరోజు సప్లై ఎక్కువ అవుతుంది కనుక బ్లాక్ మార్కెట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదని మేము అనుకుంటున్నాం. అలాగే కొంతమంది మా దగ్గర కూడా వచ్చారు. ఎవరంటే ఎప్పటి నుంచో మేము లోడ్ తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి, మా జీవితాలు కొంచెం రోడ్డు మీద పడిపోయేటట్టు ఉన్నాయండి అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా మేము ఆలోచన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళందరికీ ఒక సరసమైన ధర దొరికేటట్టుగా, ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేసి చేయడం జరిగింది. అంటే కొంత ఇబ్బంది కొండపల్లి మున్సిపాలిటీ 16వ డివిజన్ అభివృద్ధి గురించి స్థానిక కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మితో మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ ధరణికోట విజయలక్ష్మిని మా కేఎన్ఆర్ ఛానల్ రీజనల్ కోఆర్డినేటర్ మట్టిపల్లి బాలకృష్ణ అభివృద్ధిపై ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, నాడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేడు పాలకపక్షంలో ఉన్నప్పుడు కూడా మా 16వ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదని, ముఖ్యంగా పారిశుద్ధ్యం లోపించిందని, విద్యుత్ దీపాలు వెలగడం లేదని, సీసీ రోడ్లు లేవని, డ్రైన్లు పనిచేయడం లేదని, మంచినీటి కొరత ఉందన్నారు. అధికారులను అడిగితే మున్సిపాలిటీ బోర్డు లేదు అని పొంతనలేని సమాధానం చెబుతున్నారన్నారు. త్వరలోనే మున్సిపాలిటీ బోర్డు రావాలని, మా వార్డుకి నిధులు మంజూరు చేయాలని, ద్వారా మా డివిజన్ అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. మేడం, మీరు కొండపల్లి మున్సిపాలిటీ 16వ డివిజన్ నుండి టీడీపీలో విజయం సాధించారు మేడం. అవునండి. అయితే మీరు రమారమి గెలిచి సుమారు 3 ఏళ్ళు అవుతుంది. అవునండి. ఈ 3 ఏళ్ల నుంచి మీ డివిజన్ లో చేసినటువంటి అభివృద్ధి గురించి వివరిస్తారా? అభివృద్ధి ఎటువంటిది జరగలేదండి, అస్సలు జరగలేదు సార్. 2.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నందుకు అక్కడ మాకు ఎటువంటి అభివృద్ధి కానీ నిధులు కానీ లేదు. అదేవిధంగా 6 నెలలు అయింది మేము గెలిచి కూడా, ఇప్పుడు కూడా నిధులు లేవని చెప్పి కమిషనర్ గారు ఒక ఏఈ గారితో పరిపాలనతో మా వల్ల కాదని చేతులెత్తేసారు. మరీ ముఖ్యంగా మీ డివిజన్ లో ఉన్నటువంటి ఇబ్బందులు పారిశుద్ధ్యం లోపించింది, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వీధి లైట్లు, మంచినీటి సౌకర్యం ఏమీ లేవండి. ప్రజలకి నేనేం న్యాయం చేయలేకపోతున్నాను. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి మేడం. మరి మీ డివిజన్ కనీస అవసరాలండి, కనీస అవసరాలు నెరవేర్చలేకపోతున్నాను ప్రజలకి. గత ప్రభుత్వం అంటే మీకు ప్రతిపక్షం కాబట్టి సరిపోయింది. ఇప్పుడు పాలపక్షం అయినప్పుడు మీకేమైంది మేడం? మున్సిపాలిటీ ఏర్పడలేదు అంటున్నారండి. మున్సిపాలిటీ ఏర్పడితే నిధులు వస్తాయి అంటున్నారు. నిధులు వస్తేనే కానీ మాకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తామని చెప్తున్నారు. ఇది మీ వరకేనా, లేదంటే ఈ 29 డివిజన్లో 14 డివిజన్లు వైసీపీకి ఉన్నాయి, 15 డివిజన్లు మీకున్నాయి. ఈ 15 డివిజన్లో మాత్రమే ఈ వివక్ష జరుగుతుందా, లేదంటే మొత్తం 29లో జరుగుతున్నాయి మేడం? లేదండి, 14 డివిజన్లో గెలిచిన వైసీపీ కౌన్సిలర్స్ మాత్రం అన్ని సౌకర్యాలు, అన్ని నిధులు తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని అమర్చుకున్నారు. అభివృద్ధి కూడా వాళ్ళకి బాగానే జరిగింది. మరి అప్పుడు వైసీపీలో ప్రస్తుత శాసనసభ్యులు వైసీపీలో ఉన్నారు కాబట్టి జరిగింది. మరి ఇప్పుడు అదే శాసనసభ్యులు మీ టీడీపీలో ఉన్నప్పుడు మరి మీకు న్యాయం జరగదు కదా మేడం? మాకు జరగాలంటే కొండపల్లి మున్సిపాలిటీ రావాలని చెప్తున్నారు. అప్పుడు లేదు, ఇప్పుడు కూడా మరి ఆ వైసీపీ కౌన్సిలర్స్ అనేది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అదే జరుగుతుంది, అప్పుడు కూడా అలాగే జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామండి, తీసుకెళ్ళాము. త్వరలోనే మనకి బోర్డు రాగానే మీకు ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ఇంకో కొత్త విషయం కూడా ఏంటంటే, మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో మన స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఈ విషయాన్ని ప్రస్తావన చేశారండి. మరి రెండోదేమో మీ ప్రభుత్వం వచ్చి ఇంచుమించుగా 5-6 నెలలు అవుతుంది. మరి అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా కనీస అవసరాలు అవి తీర్చకపోవడం అనేది నమ్మశక్యంగా లేదు. మరి మున్సిపాలిటీలో గెలిచామండి, 15 మంది కౌన్సిలర్స్ టీడీపీలో ప్రతిపక్షంలో ఉండి గెలుచుకున్నామండి. మున్సిపాలిటీ వస్తే మేము ప్రజలకు ఏమైనా న్యాయం చేయగలుగుతాం అనుకున్నామండి. మన సార్ కూడా చెప్పినట్టు మొన్న 0 అవర్లో చెప్పిన విధంగా ప్రస్తావించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో త్వరలోనే మనకు బోర్డు వస్తుందని చెప్పి మాకైతే సార్ హామీ ఇచ్చారు. చివరిగా మీరు మీ డివిజన్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? నా డివిజన్ ప్రజలకి నేను ఇవ్వాల్సింది చాలా ఉంది. అభివృద్ధి నేను ఇచ్చిన వారికి ఇచ్చిన హామీలు నేనేమి నెరవేర్చలేకపోయా. మున్సిపాలిటీ వచ్చి నిధులు ఇస్తే త్వరలోనే వాళ్ళకి చేయాల్సిన అభివృద్ధి చేసి వాళ్ళకి కావాల్సిన సీసీ రోడ్లు వేపించి డ్రైనేజీ వ్యవస్థను బాగా చేపించి వీధి లైట్లు కూడా బాగా చేపిస్తానండి. తప్పనిసరిగా సాధ్యమైన త్వరగా మాకు మున్సిపాలిటీ బోర్డు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. విన్నారు కదా, మరి మున్సిపాలిటీ 16వ డివిజన్ కౌన్సిలర్ గారు అయినటువంటి ధరణికోటి విజయలక్ష్మి గారి మాట ప్రకారం మేము గెలిచేమే కానీ ప్రజలకు న్యాయం చేయలేదని, మరీ ముఖ్యంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, వాటరు
వీధి దీపాలు ఈ 4 భాగాలు లోపించాయని సాధ్యమైన త్వరగా కొండపల్లి మున్సిపాలిటీకి బోర్డు రావాలని నిధులు కేటాయించాలని ఆ నిధులతో మేము మా ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నారు. మట్టిపల్లి బాలకృష్ణ, రీజనల్ కోఆర్డినేటర్, కేనర్చండి. కుల వివక్షతకు గురైన వేమన ఝాన్సీకి అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘ మహిళా అధ్యక్షురాలు రాజలపాటి కళ్యాణి శివప్రసాద్ అన్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపాలెం మండలం కోమరలంక గ్రామంలో వేమన ఝాన్సీ కుల వివక్షకు గురైంది. ఈ సంగతి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ సంఘ మహిళా అధ్యక్షురాలు రాజలపాటి కళ్యాణి తన భర్త శివప్రసాద్ హుటాహుటిన ఆమె దగ్గరకు వెళ్లి ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాజలపాటి కళ్యాణి మాట్లాడుతూ వేమన ఝాన్సీ అనే గౌడ కులానికి చెందిన యువతిని గత సంవత్సరం క్రితం కాపు కులానికి చెందిన హరిబాబు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి దొంగతనంగా వివాహం చేసుకుని సంవత్సర కాలం అంతా శారీరకంగా అనుభవించి అన్ని విధాలా వాడుకుని ఈ రోజు నాకు సంబంధం లేదంటున్నాడన్నారు. ఆమెకు పోలీసులు సరైన న్యాయం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గౌడ సంఘ కుల అందరూ ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆమెకు అండగా ఉంటామని స్థానిక గౌడ సంఘ నాయకులు, మహిళలు, సంఘాలు, గ్రామస్తులు ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాజలపాటి శివప్రసాద్, గౌడ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టా వీరబాబు గౌడ్, మిద్దె ఆదినారాయణ, గంగాధర్రావు, నంగిగడ్డ రంగారావు గౌడ్, మార్గాని సుశీల, రాజలపాటి బద్రి, స్థానిక గౌడ సంఘ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోనసీమ జిల్లా అంబేద్కర్ జిల్లా అయినటువంటి రావులపాలెం మండలం కోమరంలంక గ్రామంలో వేమన ఝాన్సీ అనే అమ్మాయి ఒక సంవత్సర కాలంగా కాపు కులస్తులకు చెందిన హరిబాబు అనే అబ్బాయిని ప్రేమించడం, ఆ అబ్బాయి సంవత్సరం నుంచి ఆ అమ్మాయిని శారీరకంగా అన్ని విధాలా కూడా ఆ అమ్మాయిని అన్ని విధాలా వాడుకుని పెళ్లి చేసుకుని దొంగచాటుగా పెళ్లి చేసుకుని తీసుకురావడం, వారింట్లో చెప్పినందుకు వారి తల్లిదండ్రులు అంగీకరించకుండా ఆ అమ్మాయిని బయటికి గెంటడం, ఆ అమ్మాయి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి చాలా ఇబ్బందులకు గురై చనిపోవాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు గాని, గౌడ సంఘం పెద్దలు గాని, అలాగే బీసీ సంఘాల నుంచి ఇతరితర అన్ని మహిళా సంఘాలు వచ్చి ఆ అమ్మాయికి ఈ రోజున మద్దతుగా నిలబడ్డాయి. ఈ రోజు ఆ అమ్మాయి కోరుకునేది ఒకటే, ఆ అబ్బాయితో నాకు వివాహం కావాలి, నేను ఆ అబ్బాయితోనే జీవిస్తాను అని చెప్పి ఆ అబ్బాయిని చెప్పడం జరిగింది. మేము కూడా కుల పెద్దలుగాను ఈ రోజున అందరూ మహిళలకు సపోర్ట్ గా మేమంతా కోరుకునేది ఏంటంటే ఆ అమ్మాయికి మ్యారేజ్ ఆ అబ్బాయితో చెయ్యాలి. ఈ రోజున మేము అందరూ స్పందించిన విషయాన్ని పోలీసు వారు కూడా ఏమని పిలుపునిచ్చారంటే, సీఏ గారు పిలుపు మేరకు మీరందరూ కలిపి వస్తే రేపొద్దున పెద్దలతో మాట్లాడి ఆ అమ్మాయి వివాహానికి మాట్లాడదాం, అటువైపున ఇటువైపున వచ్చి పెద్దలు మాట్లాడుకోండి అని చెప్పడం జరిగింది. ఆ పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి నిరాహార దీక్షను ఆఫ్ చేసి తాత్కాలికంగా రేపు ఆ అమ్మాయికి న్యాయం జరిగి తీరాలి. జరిగిన పక్షంలో ఆ అమ్మాయి తరపున ఈ రోజు వచ్చిన పెద్దల కన్నా రాష్ట్రం మొత్తం, స్టేట్ మొత్తం కదిలొచ్చి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ రోజున గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలుగాను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి కూడా మేము హామీ ఇస్తున్నాము. ఈ విషయాన్ని ఇంతటితో వివాహం చేసి ఆ అమ్మాయికి న్యాయం జరిగితే పర్వాలేదు, లేకపోతే మేము మాజీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్లి ఈ అమ్మాయికి న్యాయం జరిగేలాగా పోరాడతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ నిందితులు ఎంతటి వారినైనా కానీ శిక్షించాలి, బాధితురాలికి న్యాయం జరగాలని చెప్పి మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో చిన్నముసిరివాడ గ్రామంలో ఉన్న ద్రోణంరాజు నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దల అత్యంత ఘనంగా జరిపించారు. పెందుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామనాయుడు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కా రామనాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి వ్యక్తి ఒక ద్రోణంరాజు సత్యనారాయణ అని కొనియాడారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడంతో ద్రోణంరాజు చురుకైన పాత్ర పోషించారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ముమ్మన మహాలక్ష్మి నాయుడు, రాపర్తి వాసు, ముమ్మన కనకారావు, కీలపర్తి చెల్లమ్మ, అక్కిరెడ్డి రామారావు, ముచ్చికర్ల కిషోర్, మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. I did.
చిన్నమిషవాడ ద్రోణరాజు గారి పుట్టినరోజు 92వ జన్మదిన వేడుకలు చిన్నమిషవాడ గ్రామ ప్రజలు గణనీయంగా చేసుకుంటున్నారు. ఆయన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భారతదేశం నేతగా ఎదిగాడు. భారతదేశానికి నిధి ప్రదేశంలో కొన్ని పదవులు చేసి దేశానికి ఎంపీ చేసి రాజ్యసభ చేసి గ్రామాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్కువ డెవలప్మెంట్కి ఆయన చూసేవాడు. పేదవాళ్ళని మైనార్టీని దృష్టి అంతా ఆయన గ్రామ ప్రజలకు సేవ కోసం చేసేవారు. ఏంటి ప్రజానీకంలో తన జీవితం అంతా పేద ప్రజల కోసం సేవ చేసేవారు. కాంగ్రెస్ పార్టీ బలోత్ కోసం ఎల్లవేళ్ళ కృషి చేసేవారు. కాంగ్రెస్ కార్యకర్తలందరినీ ముందుంచి పార్టీ కోసం బలోపేతం ముందుకు తీసుకెళ్ళేవారు. కాంగ్రెస్ తన వినియోగం, కాంగ్రెస్ పార్టీ తన జయం అన్నట్టు పనిచేశారు. ప్రతి కార్యకర్త కూడా తన గుండెల్లో నిలిచేలాగా కాంగ్రెస్ పార్టీ నిలాలని కాంగ్రెస్ చేశారు. ఒక ఉపాధ్యాయుడిగా కాంగ్రెస్ పార్టీని నడిపించి కాంగ్రెస్ కార్యకర్తలు తయారు చేశారు. గ్రామ స్థాయి పదవులు చేసి రాష్ట్ర స్థాయి పదవులు చేసి ఢిల్లీ స్థాయి వరకు ఎన్నో పదవులు చేశారు. మాకు ఎంతో ఆనందంగా మా ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు అంతా ఆయనే చేశారు. ఆయన సేవలు మేము ఎప్పుడు మరవలేని రీతిగా మేము ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా కొనియాడుతుంటాం. ఆయన సేవలు మేము మరవలేము. మా ప్రాంత ప్రజలు ఇప్పుడు కూడా మరవలేరు. ఆయన ఎల్లవేళలా మాకు ఆశీస్సులని కావాలని మా ప్రాంతం నుంచి మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి వేడుకలు. గాజువాకలో ఇసుక సరఫరా కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు పల్లా శ్రీను. కోనసీమ అంబేద్కర్ జిల్లా రావులపాలెం మండలం కోమరలంక గ్రామంలో వేమన ఝాన్సీ కుల వివక్షకు గురి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.